హలో అండి, అందరికీ నమస్కారం. ప్రతి మనిషికి కూడా ఒక సొంత స్థలం ఉండాలి అనేది కల. కానీ ప్రస్తుతం మనం రేట్లు చూస్తున్నాం కదండి, భూమి రేట్లు ఎంతగా పెరిగిపోయాయో ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పొచ్చు. మరి ఇలాంటి టైంలో కూడా మనకి చాలా తక్కువ రేట్లో అన్ని ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్తో కూడినటువంటి డిటిసిపి ఫామ్ ల్యాండ్స్ కనుక ఇచ్చేస్తే అబ్బా వినడానికి ఎంత బాగుందో కదండి. మరి మనం ఇప్పుడు అలాంటి వెంచర్కే వెళ్తున్నాము. సో ఆ వెంచరే శుభప్రదం ప్రాజెక్ట్స్ అండ్ గలావా ప్రాపర్టీస్ వారి ఆనందవనం వెంచర్. మరి ఈ వెంచర్ మనకి ఎక్కడో కూడా లేదండి, మన తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి యాదాద్రి సమీపంలోనే కొలనుపాకలోనే మన ఈ ఆనందవనం వెంచర్ ఉంది. సో అక్కడికి మనం వెళ్ళేటప్పుడు ఈ జర్నీలో మనకి ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది 1 by 1 మనం చూసుకుంటూ వెళ్తున్నామండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారపల్లి ఫ్లైఓవర్ ఉంది కదండి, సో ఇక్కడ నేను ఉన్నాను. అంటే ఇది మనకి ఇప్పుడు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి. ఇది ఒక్కసారి కన్స్ట్రక్షన్ అయిపోతే గనక మనకి కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో మనం డైరెక్ట్ గట్కేసర్ వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఈ ఫ్లైఓవర్ సమీపంలోనే నేను ఇప్పుడు ఉన్నాను. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుందండి. సో ఇలానే 1 by 1 మనకి ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి మనం వెంచర్కి వెళ్ళే దారిలో అన్నది చూసుకుంటూ వెళ్దాం పద్ధతి. ఇప్పుడు మనం గట్కేసర్ ORR ఎగ్జిట్ 9 దగ్గర ఉన్నామండి. సో ఇక్కడ నుంచి మన శుభప్రదం ప్రాజెక్ట్స్ అండ్ అలానే గలావా ప్రాపర్టీస్ వారి ఆనందవనం వెంచర్ కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో చూసారు కదండి, మనకి నిత్యం ఎన్నో వేల వెహికల్స్ ఇక్కడ రాకపోకలు జరుపుతూ ఉంటాయి. చాలా బిజీగా ఉంటుందండి ఈ రోడ్ అంతా కూడా. సో ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసి ఎయిమ్స్ అండ్ అలానే స్వర్ణగిరి టెంపుల్ అండి. సో నెక్స్ట్ అవి కూడా చూసేద్దాం చలో. ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అదేనండి ఎయిమ్స్ దగ్గర ఉన్నాము. సో నా పక్కనే ఎయిమ్స్ ఉందండి, మీరు చూడొచ్చు. 250 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్స్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి నిత్యం 1000 మంది ఓపీ పేషెంట్స్ వస్తూ పోతూ ఉంటారండి, 1000 మెంబర్స్. అండ్ దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ డాక్టర్స్ అండ్ అలానే మెడికల్ స్టాఫ్ ఉంటారు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఉంటుందండి. సో స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఫ్యూచర్లో మనకి ఇక్కడ డైలీ 2500 వరకు ఓపీ పేషెంట్స్ వచ్చి వెళ్ళేటట్టు ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంకా మనకి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు దీన్ని బట్టి ఇమాజిన్ చేసుకోవచ్చు డైలీ ఎంతమంది ఇక్కడికి రాకపోకలు అన్నది నిర్వహిస్తూ ఉంటారు అని చెప్పి. సో దీన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ డైలీ ఎంతమంది రాకపోకలు నిర్వహిస్తూ ఉంటారని చెప్పి. సో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ప్లేస్ అండి ఎయిమ్స్ అన్నది. సో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ప్లేస్ అండి ఎయిమ్స్ అన్నది. సో ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అండి. నా వెనకాల మీరు చూడొచ్చు. సో 8 కిలోమీటర్ల దూరంలోనే మనకి స్వర్ణగిరి టెంపుల్ ఉంది. అటు వెళ్ళిపోదాం రండి.
శుభప్రదం ప్రాజెక్ట్స్ వారి ఆనందవనం వెంచర్ ఫేజ్ 9 కండి. సో ఈ రోజే ఫేజ్ 9 చాలా గ్రాండ్గా లాంచ్ అయిందండి. మనకి లోపలైతే బోలెడంతా హడావిడి, ఆ కస్టమర్స్ సందడి అంతా కూడా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోయి అసలు వెంచర్ ఎలా ఉంది, కస్టమర్స్ ఏమంటున్నారు, ఎన్ని ప్లాట్స్ బుక్ అయ్యాయి ఇప్పటి వరకు, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. చలో.